హాయ్ ఫ్రెండ్స్, ఒప్పో A16 ఇదైతే మనకి ఫ్రేమ్ అయితే బెండ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫ్రేమ్ అయితే మనకి పూర్తిగా అయితే బెండ్ అయితే అవ్వడం జరిగింది. డిస్ప్లే అయితే మనకి పైకి వచ్చేసింది ఫ్రేమ్ బెండ్ అవ్వడం వల్ల. చూడవచ్చు మీరు వీడియోలో అయితే మీకు మ్యాక్సిమం అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మనకి వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రేమ్ అయితే బాగా బెండ్ అయితే రావడం జరిగింది. డిస్ప్లే ఫ్రంట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, డిస్ప్లే అయితే ప్రాపర్ వర్కింగ్లో ఉంది. కాకపోతే మీకు బెండ్ అనేది పూర్తిగా అయితే ఎక్కువగా ఉంది. ఇది మనం ఇప్పుడు దీనికైతే న్యూ ఫ్రేమ్ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మీకు మోడల్ నెంబర్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. చూడవచ్చు, డివైస్ నేమ్ ఒప్పో A16 చూస్తున్నారు కదా. నెక్స్ట్ మోడల్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి. సరే అయితే కొద్దిగా డౌన్ చేస్తున్నాను చూడండి. మోడల్ నెంబర్ చూపిస్తారు కదా, CPH2269. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ మోడల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, పవర్ ఆఫ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మీకు బెండ్ అనేది అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా ఎంత బెండ్ ఉందో. నెక్స్ట్ ఇంకా బోత్ సైడ్స్ అటు ఇటు మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మీకు అయితే పూర్తిగా అయితే బెండ్ అవ్వడం జరిగింది. లేదంటే మీకు ఫ్రేమ్ లోపల డ్యామేజ్ అయ్యి విరిగిపోయినా కూడా మీకు ఇలా బెండ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకైతే బ్యాక్ డోర్ అనేది అయితే ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్తో అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాపర్గా అయితే ఓపెన్ చేసుకోండి. టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టకండి, మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ కాబట్టి మీకు గమ్మున మెల్ట్ అవుతుంది. అదొకటి మీరు గమనించి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు స్క్రూస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే సైడ్ అయితే మీరు మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి. లేదంటే మీకు స్క్రూ డ్రైవర్కి అయితే మీరు ఒక మ్యాగ్నెట్ స్టిక్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఆ స్క్రూస్ అనేవి అయితే మీకు మిస్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది సైడ్ పెట్టేసుకుంటే ఏమవుతాయి అంటే మీరు వర్క్ చేసుకున్న తర్వాత అంతా ప్రాపర్గా వర్కింగ్ అయిపోయిన తర్వాత స్క్రూస్ అనేవి మిస్సింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. అదొకటి మీరు చూసుకోండి, మ్యాగ్నెట్ పెట్టుకోండి, మీకు ఎక్కడికి మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. చూసారు కదా, హౌసింగ్ అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే మదర్ బోర్డ్ నుంచి అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. బ్యాటరీ స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసి మీరు 530 లిక్విడ్ టెండర్ లాంటిది కొడితే మీకు బ్యాటరీ అనేది ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. లేదంటే చాలా హార్డ్గా అయితే ఉండడం జరుగుతుంది బ్యాటరీ అనేది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ అనేది. చూసారు కదా, మనం అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది బ్యాటరీ అనేది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా చూడొచ్చు, ప్రాపర్గా అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వర్కింగ్ డిస్ప్లే అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. డిస్ప్లే కూడా మీరు ప్రాపర్గా రిమూవ్ చేసుకుంటేనే మీకు మళ్ళీ వేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. ఆ డిస్ప్లే అనేది ఎక్కడైనా డ్యామేజ్ అవుతే మళ్ళీ మనమే వేసి ఇవ్వాలి. చూస్తున్నారు కదా, మనకి గ్లూ అనేది అయితే స్టిక్ అయ్యి ఉన్నది ఫ్రెండ్స్. దీనికైతే డౌన్ సైడ్లో ఎలాగో ఫ్రేమ్ మార్చేస్తున్నాం కాబట్టి మనం ఇవన్నీ అయితే రిమూవ్ అయితే చేయాలి ప్రాపర్గా. మొత్తం ఏ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ఫ్రేమ్లో ఆ పార్ట్స్ అన్నీ అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ స్క్రూ రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరాకి అయితే మనకి గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. స్టిక్కర్ కింద అంటించేసి ఉంటుంది. అది మీరు రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు మదర్ బోర్డ్ అనేది రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్స్ కూడా మీరు ప్రాపర్గా రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా రిమూవ్ చేసుకున్నాక మీకు ఈ ఏరియాలో మీకు స్టిక్కర్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను రిమూవ్ చేశాను చూడండి. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసుకొని సీసీ బోర్డ్ అనేది రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవచ్చు. ఇవి వైబ్రేటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వైబ్రేటర్ మీకు ఈజీగా అయితే రాదు, ఇవన్నీ గ్లూతో స్టిక్ అయి ఉంటాయి కాబట్టి 530 లిక్విడ్ వేసుకొని అప్పుడు రిమూవ్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది. బటన్స్, సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ బటన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా పవర్ బటన్స్ అనేవి ఈజీగా అయితే రిమూవ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఐపీఐని యూజ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఐపీతో అయితే మీరు కొద్దిగా టైం అయితే పడుతుంది, లేట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఐపీతో అయితే ఆల్ పార్ట్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదైతే న్యూ ఫ్రేమ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
మీకైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సైడ్ బై సైడ్ పెట్టి అయితే మీకు ఫ్రేమ్ అయితే కంపేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఫ్రేమ్ అనేది మీకు కొద్దిగా సేమ్ యాస్టేజ్ ఉంటుంది, కానీ మీకు స్క్రూస్ అనేవి వేరే అవుతాయి. మీకు స్క్రూస్ అనేవి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మీకు వెర్షన్ మారినప్పుడు. మనమైతే న్యూ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ చేద్దాం ప్రాపర్గా ఆల్ పార్ట్స్ అన్నీ. చూడవచ్చు, మీరు చూపిస్తున్నాను మీకు ఫ్రేమ్ ఎంత బెండ్ ఉందో చూసారు కదా, అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనకి గ్యాస్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ కట్స్ అనేవి ఓల్డ్ ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్లో నుంచి రిమూవ్ చేసి న్యూ ఫ్రేమ్లోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే న్యూ ఫ్రేమ్కి అయితే మనకి ఆ గ్యాస్ కట్స్ అనేవి అయితే రావద్దు. మెస్ అది డస్ట్ వెళ్ళకుండా అయితే మెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే గ్యాస్ కట్, ఇది స్పీకర్ దగ్గర అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక ఇదైతే మనకి స్పీకర్ సప్లై, ఇది లౌడ్ స్పీకర్ది కనెక్టింగ్స్. గ్యాస్ కట్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మీకు స్పీకర్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, బొంగురు అనేది రాకుండా ఉంటుంది, సౌండ్ ప్రూఫ్ కింద ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకా టాప్లో అయితే మనకి ఒకటి ఉంటుంది, ఇప్పుడు చూడవచ్చు మీరు, ప్లాస్టిక్ది అయితే ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ అనేది మనకి బయటికి వెళ్ళకుండా అయితే ఇస్తాడు, అది కూడా వేసుకోవాలి. చాలామంది అది వేయకుండా ఫిట్ చేసేస్తారు. మొత్తం ఆల్ ఏరియాస్లో అయితే మనం గ్లూ అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ అయితే వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. ఇయర్ స్పీకర్ అనేది పొజిషన్ అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే అంతా ఫిట్ చేసిన తర్వాత మీకు ఇయర్ స్పీకర్ రావట్లేదంటే ఆ పొజిషన్ అనేది రాంగ్లో పెట్టినట్టు, అంతే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. మీరు ఏదైతే పొజిషన్లో తీసారో ఆ పొజిషన్లో ఫిట్ చేసుకుంటే మీకు వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇయర్ స్పీకర్ అనేది. నెక్స్ట్ ఇంక బటన్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది 1 by 1. ఇప్పుడు మనం గ్లూ వేసాం కాబట్టి ఇది స్టిక్ అవ్వడానికి ఫస్ట్ 1 to 3 times అయితే మీకు మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా డ్రై అవుతే మీకు ఇంకా మళ్ళీ ఇంకా ఫిట్టింగ్లో యాస్టేజ్ ఫిట్టింగ్ ఏదైతే ఉందో ఆ ఫిట్టింగ్లో అయితే ఉండిపోవడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మీకు పైకి రావడం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం డ్రై అవుతే మీకు ఇంకా అది యాస్టేజ్ ఫిట్టింగ్లో ఉండిపోతుంది. ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ అయితే ఫ్రేమ్లో అనేది ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. మెయిన్ కెమెరాకి ఏమైందంటే మీకు బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కెమెరా అనేది మనకి మూవ్ అవ్వకుండా స్టిక్కర్ అనేది మనకి కొంచెం ఇబ్బంది పెట్టింది. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీనికైతే లాక్ అయితే వస్తుంది, ఆ లాక్లో మీరు ప్రాపర్గా ఫిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే నెట్వర్క్ కేబుల్ అనేది దాని ట్రాక్లోంచి బయటకి అయితే రావడం జరిగింది. కేబుల్ అనేది మళ్ళీ ప్రాపర్గా అయితే ఫిట్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. చూస్తున్నారు కదా, నెట్వర్క్ అయితే మీకు కేబుల్ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లోంచి అయితే మనకి బయటకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గ్లూ అనేది వేసి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో. ఎందుకంటే దీనికి గ్లూ అనేది ఏమీ లేదు, న్యూ ఫ్రేమ్ కాబట్టి మనం మాన్యువల్గా గ్లూ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అదే కంపెనీ నుంచి అయితే మీకు గ్లూ స్టిక్కర్స్ అనేది కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తాడు. అది చూస్తున్నారు కదా, మనం ఇప్పుడే వేసాం కాబట్టి గ్లూ అనేది కొంచెం డ్రై అవ్వడానికి 1 minute నుంచి 2 minutes పడుతుంది. కొంచెం డ్రై అవుతే మీకు ఆటోమేటిక్గా ఇంకా ఆ పొజిషన్లో అయితే ఉండిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే లాక్ అయితే ఉంటుంది, అది లాక్ ప్రెస్ చేస్తే మీకు పూర్తిగా అయితే లాక్ అయితే అవ్వడం జరుగుతుంది రింగర్ ఏదైతే ఉందో. చూస్తున్నారు కదా, సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది మనకి పైకి అయితే ఊడిపోవడం జరుగుతుంది. కొద్దిగా డ్రై అవ్వాలి, అది 1 minute అయితే మీకు టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ప్రెస్ చేస్తూ ఉంటున్నాను, అది మనకి పైకి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే రావడం జరిగింది, ఆ స్క్రూ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫ్రేమ్లో అయితే మనకి ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే మనం క్లియర్ చేసుకొని మొత్తం పూర్తిగా అప్పుడైతే డిస్ప్లే అనేది ఫిట్ చేసి చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూస్తున్నారు కదా, మనమైతే ఫిట్టింగ్ అయితే చేసి చెక్ చేశాను ఫ్రెండ్స్, బాగానే ఉంది అంతా. నెక్స్ట్ గ్లూ అనేది అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రేమ్లో. సెన్సార్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో అయితే మీరు స్కిప్ చేసుకోండి గ్లూ అనేది.
ఆ గ్లూ అనేది మీరు సెన్సార్ మీద వేస్తే ఏమవుతుందంటే ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అవతల వాళ్ళు కట్ చేసే వరకు మీకు కాల్ అనేది ఎండ్ అవ్వదు, అదొకటి ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ప్రాక్సిమిటీ సెన్సార్ల మీద వేయకండి గ్లూ అనేది. డిస్ప్లే అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ప్రాపర్గా ఫిట్టింగ్ వస్తుందా లేదా అనేది నేనైతే చెక్ చేస్తున్నాను. డిస్ప్లే కనెక్టర్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫ్లెక్స్ అనేది అయితే మనకి పైకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి రిమూవ్ చేసి మనం గ్లూ అనేది వేసుకుందాం, ఎందుకంటే గ్లూ లేకపోతే మనకి ఫ్లెక్స్ అనేది కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. లైట్గా గ్లూ అనేది వేసుకొని మనమైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మదర్ బోర్డ్కి అయితే. డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే మనకి ప్రాపర్గా ఉంటుంది, అప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ కూడా మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ కెమెరా బ్యాక్ సైడ్ అయితే మనకి స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గ్లూ అనేది అదైతే కొంచెం వదిలేస్తుంది, అది కొద్దిగా డ్రై అవుతే సరిపోతుంది మీకు, ఇంకా మళ్ళీ మనకి ఆ కంప్లైంట్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకా 2x టైప్ అయితే వేసుకోవడం జరుగుతుంది బ్యాటరీ కోసం అయితే. మీకు 2 సైడ్స్ అయితే మనకి వేసుకుంటే మీకు సపోర్ట్గా ఉంటుంది, గమ్ముని మీకు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా చూడవచ్చు, బ్యాటరీ అయితే మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాటరీ కనెక్టర్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ దగ్గర అయితే మనకి 2 స్క్రూస్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. రింగర్కి అయితే మనం 2 స్క్రూస్ అయితే వేస్తున్నాం, చూస్తున్నారా. 2 స్క్రూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే కనెక్ట్ చేయడం జరిగింది, స్కానర్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మీకు లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్, మనం ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అయితే ఆటోమేటిక్గా అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రేమ్లో, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓవర్ టైట్ అయితే చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది ఓవర్ టైట్ చేస్తారు, కొంతమంది అయితే స్క్రూసే వేయరు, అసలు 2-3 స్క్రూస్ వేసి ఫిట్ చేసేస్తారు. స్క్రూస్ వేయని వాళ్ళకి ఏమంటే మీకు టైం సేవ్ అవుతుంది అనుకుంటారు ఏంటో మరి, స్క్రూస్ వేయరు, మా దగ్గరికి వస్తూ ఉంటాయి ఆ కంప్లైంట్స్. స్క్రూస్ వేయకపోతే మీకు కింద పడినప్పుడు ఎప్పాటికి ఆ పాటు ఊడిపోద్ది ఫ్రెండ్స్. ఆ టెక్నీషియన్ అనేది మీరు సరిగ్గా చేస్తే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ రేపొద్దున మళ్ళీ వేరే షాప్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు స్క్రూస్ లేవు అనుకుంటారు, స్క్రూస్ వేయకపోతే మళ్ళీ మిమ్మల్ని తిట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడవచ్చు. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంక రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ప్రాపర్గా అయితే రబ్బర్స్ అనేది అయితే వేసుకుని అయితే ఒక 3 to 4 అవర్స్ అయితే అలా ఉంచేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది మీకు. గ్లూ అనేది అయితే మనకి స్ట్రాంగ్ అవుతుంది 3-4 అవర్స్కి అయితే, చూస్తున్నారు కదా. మనకైతే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, మెనూలోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్లో పెట్టడం జరిగింది ఓల్డ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, చూస్తున్నారు కదా. అది ఫ్రెండ్స్ వర్క్ అయితే మనకి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇక్కడతో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.